అది నవ్వింది లైట్ గా నవ్వింది. లైట్ గా నవ్వింది, పక్కాగా నవ్వింది కాదు. పళ్ళు కనపడేలాగా పెద్దగా నవ్వుతేనే నవ్వు. నీకు ఈజీనే కదా నానా? అవునవునవును, నాకు ఈజీనే. సరే, అలాగైతే కవిత చెప్తాను, సరేనా? వసు, విను. వసు. అమ్మ వింటుందిలే గాని నువ్వు చెప్పు నాన్నా. సరే. గోడ మీద పిల్లి, అది చూసింది గడప మీద పాల గిన్నెకెళ్ళి. ఆహా, వారేవా, సూపర్ గా చెప్పాను కదమ్మా, చాలా బాగా చెప్పాను కదా. ముందు మొత్తం చెప్పు నాన్నా. అలా కంగారు పెట్టిస్తే ఎలాగా? అప్పటికప్పుడు చెప్పాలి అంటే నాకు కొంచెం టైం కావాలి కదా. సరే, నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ఓకే? గోడ మీద పిల్లి, అది చూసింది గడప మీద గిన్నెకెళ్ళి. ఆ గిన్నెలో పడింది ఒక బక్క చిక్కిన బల్లి. అది అరిచింది చూడండి, బల్లి బల్లి జిల్లి, బల్లి జిల్లి, బల్లి జిల్లి, బల్లి జిల్లి, బల్లి జిల్లి. అయ్యో పాపం, బల్లికి కన్నీరు. దాన్ని చూసి నవ్వలేదా మనసున్న మీరు? నవ్వు లేని ముఖం అది, ఉప్పు లేని పప్పు లాంటి గందరగోళం. కాబట్టి బల్లి కోసం, ఆ పిల్లి కోసం నా మొహం చూసి ఒక్కసారి నవ్వు వసు, ప్లీజ్ ప్లీజ్. ఇదిగో, నవ్వకపోతే ఆ బల్లి వచ్చి నువ్వు తాగే కాఫీలో పడుతుంది. నాన్నా, కష్టం. ఓడిపోయానని ఒప్పుకో నానా. మా వసు గెలిచిందని ఒప్పుకో. ఇప్పుడు చూడు. చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు, కౌను కాదు, కట్టులోన ఏముంది? మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా. నేను గెలిచాను. నానా, నువ్వు ఆడపిల్లలాగా బాగా చేసావే. మీరు నవ్వుకోవాలని ఇలా ప్లాన్ చేశాను. దీన్ని మరీ హైలైట్ చేయకండి. సరేలే. అమ్మా, ఇప్పుడు నాన్నని నవ్వించాలి మనం. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఈసారి ఏం కొంపలు ముంచే పని చేయబోతున్నావా అని. చిన్న పనిలే మల్లిక. చిన్న పనా? నాకు అలా అనిపించడం లేదే. ఫోన్ మాట్లాడాక నీ ముఖంలో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది.
ఆ, నా టెన్షన్ ఏముందిలే. ఆ, ఆ, కొద్దిసేపట్లో అసలు టెన్షన్ ఎవరికి మొదలవుతుందో అప్పుడు తెలుస్తుంది. అవును, ఒకప్పుడు నువ్వు చేసిన పని అమ్మకి తెలిస్తే అదే నీ కళ్ళల్లో కనిపిస్తోంది. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? సిద్ధు, మీ నాన్నకి ఏ టైంలో ఏం మాట్లాడాలో సరిగ్గా తెలియదనుకుంటా, కానీ ఏ టైంలో ఏం చెయ్యాలో కూడా తెలీదని ఇప్పుడు అర్థమైంది. కానీ ఆ టైమే ఇప్పుడొచ్చింది నాన్న. సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? అదే నీకన్నా ముందే నా టైం వచ్చింది అంటున్నా. కన్ఫ్యూజ్ అవుతున్నాడు సిద్ధు. క్లియర్గా చెప్పు. నీ టైం అయిపోయింది అని. ఏయ్, సరిగా చెప్పు. కొన్ని నిజాలు ఎంత దాచినా బయటికి రావడానికి వాటి టైం వస్తుందంటారు కదా నాన్న. ఆ టైం వచ్చేసింది. ఏ నిజం? అది నా నోటితో చెప్పడం కన్నా అమ్మ నోటితో నీకు వినిపిస్తేనే బాగుంటుంది. అంతే కదా అత్త? దా. ఉండు, ఏం చేయబోతున్నా? తినబోతూ రుచెందుకు దాస్? ఏం ప్లాన్ చేశారు మీరు? ఏం ఆట ఆడబోతున్నారు మీరు? ఆట మొదలు పెట్టింది నేను కాదు దాస్, కానీ పూర్తి చేసేది మాత్రం ఖచ్చితంగా నేనే. ఏయ్, ఏదైనా పిచ్చి పని చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఏం చేయగలవో నాకన్నా బాగా ఇంకెవ్వరికీ తెలీదు. అందుకే ఇక అందరికీ తెలిసేలా చేయబోతున్నాను. అంతే కదత్త? పదండి. అసలు వీళ్ళకి ఏం తెలిసింది? ఏం బయట పెట్టబోతున్నారు? అమ్మా, అమ్మా, ఏంటి సిద్ధు? అమ్మా, అయ్యో, ఏంట్రా? ఏంటిది? అమ్మా, నీకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకెందుకురా గిఫ్ట్లు? నువ్వు తిరిగొచ్చావు, అదే నాకు పెద్ద గిఫ్ట్. అది సరిపోదమ్మా. కొన్ని గిఫ్ట్లు జీవితంలో ఒక్కసారే ఇవ్వగలం. నేను ఇవ్వబోయేది కూడా అలాంటిదే. అది చూసిన తర్వాత ఒక నిజం నీకే కాదు, ఇక్కడున్న అందరికీ తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అసలు వీడి దగ్గర ఏముంది? గిఫ్ట్ అంటాడేంటి? ఏంటి సిద్ధు అంత సస్పెన్స్ పెడుతున్నావు? మేం చూడొచ్చా, లేకపోతే మీ అమ్మకి మాత్రమేనా? అయ్యో, మీరు చూడకుండా ఎలా అత్తయ్యా? అందరూ చూడాలి, అందరికీ తెలియాలి. సరే, ఇవ్వు మరి. నీ రూమ్లో నీ బెడ్ మీద పెట్టాను, వెళ్ళి చూడు. అవునా? సరే.
దాట్స్ గుడ్. రేయ్, పిచ్చెక్కిందేంట్రా మీకు? అయినా కారు కడ్డం రావడం ఏంట్రా? కొంచెం ఉంటే చచ్చేవాళ్ళు. బ్రో చిల్ చిల్. కత్తులు ఎందుకు తీశారు? ఇంతకీ ఎవరు మీరు? ఏం కావాలి మీకు? డబ్బులైతే నేను ఇచ్చేస్తాను. ఆ కారులో ఉన్న అమ్మాయిని కూడా దించండి. ఓ ధ్రువ, వీళ్ళు మనం ఎంతమంది వచ్చామో అని బాగా తెలుసుకుని వచ్చినట్టున్నారు. వీళ్ళ పనేంటో చూద్దాం పదా. సరే రండ్రా. ధ్రువ, రేయ్ పట్టుకున్నా రండ్రా. రేయ్ రేయ్ వెళ్ళరా. రేయ్ రేయ్ రేయ్, తను వదిలిపెట్టరా. దయచేసి తన్ని వదిలేయండి. మీకేం కావాలన్నా నేను ఇస్తాను. దాని ప్రాణాలు కావాలి. వసుంధర వెళ్ళిపో. మహి పారిపో. వసుంధర వెళ్ళు. అమ్మా వసుంధర, ఎలా ఉన్నావమ్మా? అంత అయోమయంలో ఉన్నానన్నయ్య. కొన్ని నిజాలు నమ్మడం కష్టంగానే ఉంటాయమ్మా.
కానీ నమ్మగలిగినప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. నిన్న నాన్న ఎవరో పోలీస్తో మాట్లాడుతుంటే రికార్డ్ చేశానన్నావు కదా, అవునమ్మా, ఆ రికార్డింగ్ ఒకసారి నాకు ఆన్లైన్లో సెండ్ చేస్తావా ప్లీజ్? ఇప్పుడే పంపుతానమ్మా. మల్లిక, నిన్న వాళ్ళ ముగ్గురి కోసం టికెట్స్ ఫోన్లో రిజర్వ్ చేపిస్తుంటే విన్నాను. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మల్లిక రిజర్వ్ చేసిన ఆ 3 టికెట్స్ వాళ్ళ సమాధికి మొదటి మెట్లు. యాక్సిడెంట్ పేరుతో వాళ్ళని ఫినిష్ చేయాలి. ఈ అటాక్ మల్లిక అకౌంట్లో పడాలి. ఇక రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. మల్లికని నా చేతులతో అరెస్ట్ చేసే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. చాలా ఎదురు చూశాను. ఇక కథ సుఖాంతం కాబోతుందన్నమాట. అమ్మ వసు, అన్నయ్య, నీకిప్పుడు మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయని నాకు అర్థమవుతుంది. నీకున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. నువ్వు ఒకసారి ఇంటికి రా అమ్మ, మాట్లాడుకుందాం. సరే అన్నయ్య, వస్తున్నాను. హ్మ్. రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. తీసుకోమ్మా. సుజా, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఊరు వెళ్ళిపోయావన్నారు. వెళ్ళిపోయేదాన్నే వసుంధరా, కానీ మల్లికమ్మ ఫోన్ చేసి నన్నిక్కడే ఉండమన్నారు. ఎందుకు? అత్తమ్మ ఎందుకు ఇక్కడ ఉండమన్నారు? అమ్మ వసుంధరా, ముందు నువ్వు కూర్చో అమ్మా, కూర్చో. కాఫీ తనకివ్వు. కాఫీ తీసుకో. ఎందుకంటే ఆ దాస్ ఎవరికి ఎటువైపు నుంచి హాని తలపెడతాడో తెలీదమ్మా. అందుకే తనని నా దగ్గర ఉంచమని చెప్పారు. అసలు ఏం జరిగిందన్నయ్య? అది నీకు తెలియాలనే మేము కూడా ఎదురు చూస్తున్నామమ్మా. అన్నీ చెప్తాను, కానీ నువ్వేం కంగారు పడకూడదు. చెప్పండి అన్నయ్య. ఏంటండి? కన్న బిడ్డని కూడా చూడకుండా చంపేసిన రాక్షసుడు మిమ్మల్ని ఇక్కడికి పిలిచాడంటే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తాడు మామయ్య.
ఎక్కడికి వెళ్ళాడీనా? హలో హలో దాస్ గారు, అతను ఏంటి భాస్కర్కి మళ్ళీ మెలకు వచ్చిందా? ఇంజెక్షన్ వెంటనే ఇచ్చావా? లేదండి, నీ గదిలో వెళ్ళేసరికి అతను లేడు. లేడు అంటే ఎప్పటి నుంచి? 5 నిమిషాల ముందు వచ్చినప్పుడు గదిలోనే ఉన్నాడండి. ఇప్పుడు వెళ్ళి చూస్తే లేరండి. 5 నిమిషాల ముందున్నవాడు ఇప్పుడు లేకపోవడం ఏంటి? అసలు నిన్ను 5 నిమిషాల ముందు వరకు ఉన్నాడు అంటే ఆ హాస్పిటల్ చుట్టుపక్కలే ఉండుంటాడు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళున్నాడు. ఎరుక బోనులో నుండి బయటకు వచ్చింది. ఈ రోజుతో ఆ భాస్కర్ గారి చాప్టర్ క్లోజ్ అవ్వాలి. అన్నా చెప్పండి. చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు ఒక ఫోటో పంపిస్తాను చూడండి. వాడు మీ ఏరియా హాస్పిటల్ పరిసరాల్లోనే ఉంటాడు. కళ్ళు మూసి తెరిచేలోపు వాడు నాకు శవంలా కనిపించాలి. అలాగే అన్నా. రేయ్ పదరా. భాస్కర్, ప్రశాంతంగా పడుకోరా అంటే లేచి చచ్చిపోతున్నా. ఈ రోజుతోని టైం ముగిసిందిరా. రేయ్ వాడేరా. రేయ్ ఆగు. రేయ్ ఆగు. రేయ్ ఆగు. రేయ్ అమ్మా నువ్వు మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి కదలకండి. అలాగే. ఎక్కడికి వెళ్ళాడు వీడు? మేడం, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా? చూశానండి. ఇప్పుడే ఇతను అటువైపు కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మీరు అటువైపు వెళ్తే దొరుకుతారు. థాంక్స్ మేడం. తొందరగా వెళ్ళండి. థ్యాంక్ యూ. మంచినీళ్ళు తాగండి. అమ్మా వసుంధరా, నువ్వేంటమ్మా ఇక్కడ? అంతే కదమ్మా, ఇప్పుడే ఒక విషయం తెలిసింది. ప్రతాప్ చనిపోవడానికి కారణం కూడా ఆ దాసే. వాడు జైల్లో కూర్చొని ఇంత స్కెచ్ వేశాడంటే ఇక మీ మధ్య ఉంటే వాడు ఏం చేస్తాడో మన ఊహకి కూడా అందదు. ఇక ఆలస్యం చేయకూడదమ్మా. ఈ విషయం ఇప్పుడే మల్లికకి చెప్పాలి. నేను అక్కడికే వెళ్తున్నాను. ఇంతలో సరైన టైంకి నువ్వు వచ్చావు. పదమ్మా వెళ్దాం. నాన్న,
ఇప్పుడు వెళ్ళి చెప్తే మాత్రం ఏమవుతుంది నాన్న? ఇది కూడా అత్తమ్మ ప్లానే అని ఆ దాస్ అమ్మని నమ్మిస్తాడు. జైల్లో ఉండి ప్రతాప్ మావయ్యని చంపించిన వాడికి బయట ఉండి తప్పించుకోవడం అంత కష్టమేం కాదు నాన్న. అలా అని వాణ్ణి ఇలానే వదిలేస్తే ఎలాగమ్మా? దాసుని ఆపకపోతే నందితని మనం కాపాడుకోలేం. ఇన్ని రోజులు అత్తమ్మ మా వల్ల నందితమ్మ తన కుటుంబం కోల్పోయింది అని బాధపడేది. కానీ ఇప్పుడు చూస్తే మా కుటుంబం వల్ల అత్తమ్మ కోల్పోయింది. మళ్ళీ ఇంకొక జన్మెత్తినా మేం పూడ్చలేం కదా నాన్న. ఇప్పుడు దాస్ తప్పుల్ని చూపించడం కన్నా ముందు మనం చేయాల్సింది దాస్ మాయలో నుంచి నందితమ్మని కాపాడుకోవడం. ఆస్తి దాస్ చేతికి వెళ్లకుండా ఆపడం మనకి ముఖ్యం. మావయ్యని చంపించింది దాస్ అనే నిజం మనకి తెలిసిందన్న విషయం దాస్కి తెలిస్తే ఇంకా వేరే వైపు నుంచి ఏదో ఒకటి చేస్తాడు. అందుకే మనకి నిజం తెలిసిందని దాస్కి తెలియకూడదు. అలాగే నాకు గతం గుర్తొచ్చిన విషయం కూడా దాస్కి తెలియకూడదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? దాస్కి నమ్మించి మోసం చేయడం బాగా అలవాటైపోయింది నాన్న. తన దారిలోనే వెళదాం. కూతురిగా తన వైపే ఉంటూ నా మాట వినేలా చేస్తాను. తర్వాత టైం చూసుకొని అన్ని వైపుల నుంచి లాక్ చేసి అప్పుడు చూపిస్తా ఆ దాస్కి నా కుటుంబం జోలికొస్తే నేను ఎంత దాకా వెళ్ళగలను అనేది. ఏమో వసుంధర, నువ్వు చెప్తుంటే బానే ఉంది, కానీ ఆ దాసిని అంత తక్కువ అంచనా వేయలేం. జాగ్రత్తగా ఉండాలి. తెలుసు నాన్న. అందుకే ఈసారి ముళ్ళుని ముళ్ళుతోనే తీయబోతున్నాను. ఆ దాస్కి పగలే చుక్కలు చూపిస్తాను. ఇది ప్రతాప్ మామయ్య మేనకోడలు వసుంధర వేస్తున్న వ్యూహం. ఖచ్చితంగా ఆ దాస్ దాంట్లోనే కాలి బూడిదయ్యేలా చేస్తాను. సరే అమ్మా, మామకి తగ్గ మేనకోడలివి, అత్తకి తగ్గ ముద్దులు కోడలివి నువ్వు. ఇంత పకడ్బందీగా ఆ దాస్ ఆట కట్టిస్తానంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పు? అలాగే కానీ. నాన్న, గ్రీష్మ ఎలా ఉంది? కనపడడం లేదు. అమెరికాలో ఉంది వసు. నా తమ్ముడు కూతురు పెళ్ళి, అది ముందే వెళ్ళిపోయింది. నేను రేపు వెళ్తున్నాను. నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయి. ఫోన్లో నీకెప్పుడు నేను టచ్లోనే ఉంటాను. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి నాన్న. ఇక్కడ నేను చూసుకుంటాను. నువ్వు మాత్రమే ఇవన్నీ సెట్ చేయగలవు వసుంధరా. ఆ నమ్మకం నాకుంది. జాగ్రత్తమ్మా. అలాగే నాన్న, వెళ్ళొస్తాను నాన్న. మంచిదమ్మా. అత్తమ్మా, మహి, ఎక్కడికెళ్ళావు మహి ఈ టైంలో? ఇంట్లో అందరం కంగారు పడుతున్నావు. అసలు ఏమైపోయావు? అత్తమ్మా. ఆగవే, పడిపోతాను. మహి ఆగు, ఆగు.